ఒక భిక్షగాడు రోడ్డుపై వెళ్తున్న వారందరినీ భిక్షం అడుగుతూ ఉన్నాడు. అటుగా కారులో వెళ్తున్న ఒక ఆర్టిస్ట్ అతన్ని చూసి ఆగాడు. అతనికి అడ్రస్ ఇచ్చి, ఫలానా రోజు నా ఆఫీస్కి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాక ఈ భిక్షగాడు, ఈయన చాలా గొప్ప వ్యక్తిలాగున్నాడు, నేను మంచిగా రెడీ అయ్యి అతని ఆఫీస్కి వెళ్ళాలి అని ఆలోచించాడు. వెంటనే అతని స్నేహితుని యొద్దకు వెళ్ళి అతని స్నేహితుని బ్రతిమాలి మంచి బట్టలు, సూటు, బూట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత సెలూన్కి వెళ్ళి గడ్డం, వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. అతను చెప్పిన దినం రాగానే ఈ భిక్షగాడు సూటు, బూటు వేసుకొని అతనిచ్చిన అడ్రస్కి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి పలకరించేసరికి అతను, ఎవరు మీరు, ఎందుకొచ్చారు అని అడిగాడు. అదేంటండి, మీరే నన్ను రమ్మన్నారు కదా అంటే, అసలు నువ్వెవరో నాకు తెలీదు అన్నాడట. ఫలానా దినాన రమ్మని అడ్రస్ కూడా మీరే ఇచ్చారు అని చెప్పగా, నేను రమ్మన్నది భిక్షగాడిని, నిన్ను కాదు. నేను భిక్షగాడిని పెయింట్ వేద్దాం అనుకున్నా, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడట. తీరా ఈ భిక్షగాడు బిక్కమొహం వేసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉన్నది ఉన్నట్టుగా యేసు యొద్దకు రా. ఆయనే నిన్ను మారుస్తాడు. నీ బలహీనతలతో, సమస్యలతో, భావాలతోనే ఆయనపై నమ్మకం ఉంచి ఆయన కృప, ప్రేమ, క్షమాపణ కొరకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు నువ్వు ఎలా ఉన్నా ఆయన యొద్దకు వస్తే అంగీకరిస్తాడు. ఆయన ఆహ్వానం ఇస్తున్నప్పుడు నీలో సత్యం, నీ ప్రార్థనలో సత్యం, నీ భావాలు ఉన్నది ఉన్నట్టుగా ఆయనతో పంచుకోవడం, అనుమానాలు, ఓటములు దేవుడితో పంచుకోవడం నీలో జరగాలి అని కోరుతున్నాడు. ఆయన తన కృప నీకు చూపాలని, క్షమాపణ నీకు ఇవ్వాలి అని చూస్తున్నాడు. గతకాల దోషమంతా తుడిచివేస్తాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఆయన యొద్దకు రా. ఉన్నది ఉన్నట్టుగా యేసు యొద్దకు రా.